శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. నిత్య జీవితంలో సమస్యలు ఎదురవుతున్నప్పుడు ఆ సమస్యల నుంచి సులభంగా బయటపడటానికి నవగ్రహాలను ప్రసన్నం చేసుకోవాలి. నవగ్రహాలను ప్రసన్నం చేసుకోవటం ద్వారా తొందరగా జీవితంలో మంచి పురోభివృద్ధిని సాధించడానికి ఆస్కారం ఉందని గ్రహవేదంలో మనకు వివరించడం జరిగింది. అయితే మీరు జన్మించిన నక్షత్రాన్ని బట్టి ప్రత్యేకమైన గ్రహాన్ని ప్రసన్నం చేసుకుంటే తొందరగా జీవితంలో పురోభివృద్ధిని సాధించవచ్చు. 27 నక్షత్రాల్లో ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క గ్రహం అధిపతిగా ఉంటుంది. అలా ఏ నక్షత్రానికి ఏ గ్రహం అధిపతిగా ఉందో తెలుసుకుని ఆ గ్రహాన్ని ప్రసన్నం చేసుకుంటే నిత్య జీవితంలో తొందరగా మంచి పురోభివృద్ధి సాధించవచ్చు. ఈ 27 నక్షత్రాల్లో ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన స్త్రీ పురుషులు ఎవరైనా సరే ఆరుద్ర నక్షత్రానికి అధిపతి రాహువు కాబట్టి నవగ్రహాలలో రాహుగ్రహాన్ని ప్రసన్నం చేసుకోవాలి. రాహువుకు సంబంధించినటువంటి మంత్రం ఓం ఐం రాహవే నమః. ఈ మంత్రాన్ని ప్రతిరోజు వీలైనన్ని సార్లు జపించుకోవాలి. అలాగే రాహువుకి అధిపతి దుర్గాదేవి. అందువల్ల ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన వాళ్ళు వాళ్ళ నక్షత్రానికి అధిపతి అయినటువంటి రాహువు మంత్రాన్ని చదువుకోవాలి. ఆ రాహువుకే అధిపతి అయినటువంటి దుర్గాదేవి ఆరాధన చేయాలి. దుర్గాదేవికి వీలైనప్పుడల్లా ఆదివారం దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవటం, దుర్గాదేవి ఆలయంలో ప్రదక్షిణలు చేయటం, ఒక్కసారి ఎప్పుడైనా ఆదివారం పూట దుర్గాదేవి ఆలయంలో కుంకుమ పూజ చేయించుకొని ఆ కుంకుమను ప్రతిరోజు ధారణ చేయటం ద్వారా ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన వాళ్ళు తొందరగా జీవితంలో మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. ఈ ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి వాక్చాతుర్యం చాలా ఎక్కువగా ఉంటుంది. జ్ఞాపక శక్తి కూడా చాలా ఎక్కువ. అసాధారణమైనటువంటి శక్తి సామర్థ్యాలు, తెలివితేటలతో ఏ క్షణంలో అయినా సరే సమాజంలో ఉన్నత స్థాయికి ఎదగగలిగేటటువంటి శక్తి సామర్థ్యాలన్నీ కూడా రాహుగ్రహం వల్ల ఈ ఆరుద్ర నక్షత్రం వాళ్ళకు వస్తాయి. అనేక రంగాల్లో పరిచయంతో పాటుగా మంచి ప్రావీణ్యం సాధించేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. వీళ్ళు జీవితంలో ఎన్నిసార్లు క్రిందకి జారిపడినా సరే పట్టు వదలకుండా ఉన్నత స్థితిని సాధిస్తారని, అలా సాధించటానికి నవగ్రహాల్లో రాహుగ్రహం చక్కగా ఉపకరిస్తుందని గ్రహవేదంలో మనకు వివరించారు. తల్లిదండ్రుల పట్ల, సహోదర సహోదరీ వర్గం పట్ల, అంటే సోదర సోదరీమణుల పట్ల, బంధువుల పట్ల విశేషమైనటువంటి ప్రేమాభిమానాలను కలిగి ఉంటారు. అంటే ఈ ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ నక్షత్రానికి అధిపతి రాహువు కాబట్టి ఏ క్షణంలో అయినా రాహుగ్రహం అనుకూలత వల్ల ఒక్కసారిగా జీవితంలో ఉన్నత స్థితిని సాధించటానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆ శక్తి రాహుగ్రహానికి ఉంది. ఈ ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన స్త్రీ పురుషులు ఎవరైనా సరే వీలైనప్పుడల్లా ఆదివారం రోజు ఎప్పుడైనా సరే మినుములతో తయారు చేయబడిన పదార్థాలు మీ చేత్తో ఎవరికైనా పంచిపెట్టండి. దానికి కారణం ఏంటంటే మినుములు రాహుగ్రహానికి ప్రియమైనటువంటివి. రాహుగ్రహానికి ప్రియమైనటువంటి ఇష్టమైనటువంటి మినుములతో తయారు చేయబడిన పదార్థాలు మీ చేత్తో ఆదివారం పంచిపెడితే మీకున్న దోషాలన్నీ తొలగిపోతాయి. అలాగే నవగ్రహాల్లో మీ నక్షత్రానికి అధిపతి అయినటువంటి రాహువుని చాలా సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. ఎటువంటి గ్రహదోషాలు ఉన్నా సరే ఆ గ్రహదోషాలను తొలగింపజేసుకోవటానికి ప్రవాహంలో విడిచిపెట్టేటటువంటివి విశేషంగా సహకరిస్తాయి.